अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ॐ विष्णुपादाय श्रीगौरप्रियमूर्तये श्रीमते भक्तिवल्लभा तीर्थगोस्वामिने नमः। यतीन्द्रियनमस्तुभ्यं गौरकृष्णप्रियात्मने रूपानुगगतिज्ञाय गुरुदेवाय ते नमः। गुरुदेवाय ते नमः। पतित पावन परम करुणामय परमाराध्यतम श्रील गुरुदेव नित्य लीला प्रविष्टों विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीवत श्रील भक्ति वल्लभ तीर्थ गोस्वामी महाराज जी के अभय चरण असंख्य कोटि साष्टांग दंडवत प्रणाम करते हुए उनकी अहेतु की कृपा प्रार्थना करता हूँ। ఎన్నో జన్మల సౌభాగ్యం ఉదయిస్తే భగవద్భక్తుల సాంగత్యం అనేది మనకి లభిస్తుంది. ఏదైనా పొందటం ఎంతో సహజంగా ఉంటుంది, కానీ అత్యంత దుర్లభమైనది భగవద్భక్తుల సాంగత్యం. అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. మనుష్య జీవితం ఏదైతే ఉందో అది ఆహార నిద్ర భయమైతుల వరకే సీమితం అవ్వడం అనేది సరైన ప్రయోజనం కాదు అని మనం ఇప్పుడు విన్నాం. వర్తమాన సమయంలో ప్రస్తుతం ఉన్న సమయంలో భజన చేయాలంటే అందరికీ భయం. ఎందుకో తెలియని భయం, ఒక రకమైన భయం. ఎలా జనాలు తయారయ్యారు ఈరోజు సమాజంలో అంటే సినిమాలకి వెళ్ళడానికి భయం లేదు, అక్కడికి ఇక్కడికి తిరగడానికి భయం లేదు, ఇంకా రకరకాల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి భయం లేదు. కానీ భగవంతుడి నామం జపం చేయాలంటే భయం, భగవంతుడిని ఆరాధించాలంటే భయం, భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి కూడా భయమే. అలాంటి వికట పరిస్థితుల్లో, విచిత్రమైన పరిస్థితుల్లో ఈ సంసారం ఈరోజు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినైనా మనం భగవంతుడు ఎవరయ్యా అని అడిగితే సమాధానం లేదు. ఎందుకు అంటే మనిషి స్వభావం ఎలా అయిపోయిందంటే వాళ్ళకి అందరూ భగవంతుడే. ఇప్పుడు శాస్త్రాలు భగవంతుడు ఎవరు అని ఉద్ఘోషిస్తున్నాయో అది తెలుసుకునే ప్రయత్నం చేసే ధైర్యం ఇప్పుడు ఎవరికి లేకుండా పోయింది.
మరి ఏం చేస్తున్నారయ్యా అంటే 4 పనులు చేస్తున్నారు ఈ సంసారంలో ఉండే జనాలు. తినడం, ఆహారం, నిద్ర, పడుకోవడం, ఆ తర్వాత మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం, లేదంటే సంసారం చేయడం, పిల్లల్ని కండం, అంతే. ఇంకా 5వ పని లేదు ఎవరికి. తినటం కోసమే సంపాదిస్తున్నాం, సంపాదించడం కోసమే తింటున్నాం. సంపాదించింది చక్కగా ఇల్లు అది కట్టుకుని ఖర్చు పెట్టుకుంటున్నాం, చక్కగా పడుకోవడానికి, ఉండటానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి. ఆ తర్వాత వంశాన్ని ఉద్ధరించడం, వంశోద్ధారకులు కావాలి అన్న పేరుతో సంతానానికి జన్మనివ్వడం, అంతే. కానీ ఆధ్యాత్మికంగా మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, జీవితం యొక్క ఉద్దేశం అనేది ఏంటి, ప్రయోజనం అనేది ఏంటి అన్న ఆలోచన ఈ సమయంలో ఎవరికీ లేకుండా పోయింది. అందుకే మనలో లేదు కాబట్టి మన తర్వాత తరం వాళ్ళకు కూడా దీంట్లో రుచి అనేది ఇంకా లేదు. ఎక్కడ సత్సంగాలకు వెళ్ళినా సరే 50 పైన వయసున్న వాళ్ళే తప్ప దానికన్నా తక్కువగా ఉండేవాళ్ళు లేనే లేరు. ఉన్నా కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనలో ఆ బీజం అనేది లేదు కాబట్టి. దానికి కారణం ఏంటంటే మనం సత్సంగం అంటే భయపడుతూ ఉంటాం, భగవంతుడంటే భయపడుతూ ఉంటాం. అందుకే ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టు మానవ జీవితం అనేది ఏదైతే ఉందో దాంట్లో అన్నిటికన్నా విశేషమైంది ఏంటయ్యా అంటే భగవంతుడు మనకి వివేకం అనేది ప్రసాదించాడు. పశువుల్లో వివేకం లేదు, మనుషుల్లో ఉంది. పశువులు వివేకం లేదు, వాళ్ళకి తెలీదు జీవితం యొక్క ప్రయోజనం అనేది ఏంటి అని, రేపంటే ఏంటి వాళ్ళకి తెలీదు. వాళ్ళ జీవితం అనేది ఒక ప్రవాహంలో అలా వెళ్ళిపోతూ ఉంది. కానీ మనిషికి మాత్రం భగవంతుడు ఆ వివేకాన్ని ప్రసాదించాడు. దానివల్ల అతీతాన్ని చూస్తూ, భవిష్యత్తుని అనుమానిస్తూ, ఊహిస్తూ వర్తమానంలో నడవగలిగే గుణం ఏదైతే ఉందో అది మనిషికే ఉంది. అరే ముందు ఇలా జరిగింది కాబట్టి జనాల పరిస్థితి అలా ఉంది, సమాజం పరిస్థితి అలా ఉంది, అదే మార్గంలో ఈరోజు నేను కూడా వెళ్తే రేపు నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. అలా నా పరిస్థితి కాకుండా ఆ అతీతం ఏదైతే ఉందో దాన్ని చూసి వర్తమానంలో నడుచుకునే గుణం ఏదైతే ఉందో అది భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించిన గుణం. శాస్త్రాలు ఏంటయ్యా అంటున్నాయి అంటే ఇంత మహోన్నత గుణాన్ని భగవంతుడు ప్రసాదించినా సరే మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం దాని గురించి అంటే దానికి ఒకే ఒక కారణం. అదేంటయ్యా అంటే సత్సంగం లేకపోవడం వల్ల. భగవంతుడి నుంచి విముఖులమైన మనం అనాది కాలం నుంచి భగవంతుడి నుంచి విముఖులమైపోయి ఈ సంసారంలో పడి ఉన్నాం. మా పూర్వాచార్యులు తన మధురమైన సంకీర్తనలో ఒక చోట చెప్పడం జరిగింది, భవార్ణవే పడేమోర్ ఆకుల పరాణ. ఈ సంసారంలో పడ్డాక నా ప్రాణం ఎలా ఉందయ్యా అంటే కొట్టుకుంటూ ఉంది. అలా లేదండి నాది కొట్టుకోవటం లేదు అని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఇప్పుడు లేనే లేడు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక భయం అనేది, ఒక ఆందోళన అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఎప్పుడు వేధిస్తూనే ఆ వేదనలో పడి మన దగ్గర ఉన్న ఆ మహోన్నతమైన గుణం ఏదైతే ఉందో, ఆ వివేకం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రయోగించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? సత్సంగం లేకపోవడం. సత్సంగంలో ఎప్పుడైతే ఉంటామో, ఎక్కడైతే ఆ సద్ వస్తువు అనేది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క నామం. ఆ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో, అలాంటి నామాన్ని జపిస్తున్న శుద్ధ ఆత్మలు ఏవైతే ఉన్నాయో
అలాంటి ఆత్మల సాంగత్యంలో మనం కనుక ఉండగలిగితే వాళ్ళ అనుగ్రహం వల్ల మనలో ఆ వివేకం అనేది ఏదైతే ఉందో అది వికసిస్తుంది. అలా లేదంటే అవ్వదు. లేదు అంటే జీవితం అంతా అయోమయంతో అలా గడిచిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు మన శరీరాన్ని కాష్టంలో పెట్టి కాల్చేయడం తప్ప మిగిలేది ఏమీ ఉండదు. అంతే, ఈ జీవితం అంతే. శాస్త్రాలు అదే మనకు చెప్తారు. దుర్లభ మానవ జన్మ లభియ సంసారే. ఈ సంసారంలో అత్యంత దుర్లభమైన మానవ జన్మ అనేది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు పొందగలిగావు. దాన్ని ఈ సంసారంలోనే పెట్టి దాని యొక్క ప్రయోజనం అనేది ఏదైతే ఉందో, లాభం అనేది ఏదైతే ఉందో అది పొందకపోవడం కన్నా పెద్ద అనర్థం, పెద్ద అన్యాయం మనతో మనం చేసుకునేది ఇంకొకటి లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి ఎవరూ అన్యాయం చేయట్లే. మనకి ఎవరు అన్యాయం చేస్తున్నారు అంటే మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి నన్ను అన్యాయం చేశారు అని అనడం అనేది పెద్ద భ్రాంతి. సత్యం అనేది ఏంటయ్యా అంటే మనల్ని మనమే అన్యాయం చేసుకుంటున్నాం. ఈ వెనకాతలు రాసింది గోడ మీద, సత్సంగత్వే నిస్సంగత్వం అని. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. ఆ జీవన్ముక్తి అనే అవస్థ ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? సత్సంగానికి వెళ్ళినప్పుడే వస్తుంది. అది తప్ప వచ్చే అవకాశం లేదని మహాపురుషులు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ శ్లోకం నేను రాసింది కాదు, అందరికీ తెలుసు ఆ శ్లోకం ఎవరిదో. ఆయన చెప్తున్నారు, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పేస్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, జీవన్ముక్తి. ఆ సత్సంగానికి ఎప్పుడైతే మనం వెళ్తామో, సత్సంగానికి వెళ్ళి దాని పరిణామం ఏంటయ్యా అంటే సత్సంగం పరిణామం జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి? జీవితం ఉండగానే మనం ముక్తి పొందుతాం. అలా ఇక్కడ రాసింది, గీతాభ్యాసం చేయండి ముక్తిని పొందండి అని. గీతాభ్యాసం చేసినంత మాత్రమే ముక్తి రాదు. ఆ భగవద్గీతని ఆచరించాలి. అభ్యాసం ఎలా ఉండాలి? అభ్యాసం అంటే ఆచరణలో ఉండాలి, అప్పుడు వస్తుంది. అలా అందుకే చెప్తున్నారు, ఆ ముక్తి అనేది ఏదైతే ఉందో జనాల్లో ఉంటుంది, చనిపోయాక వస్తుందని. మోక్షం అనేది ఏదైతే ఉందో మనం పోయాక ఆ తర్వాత వస్తుంది అన్న భావం. కానీ మహాపురుషులు ఏం చెప్తున్నారయ్యా అంటే జీవన్ముక్తి. ఈ సంసారంలో ఉంటూ కూడా ఎలా ఉంటాము అంటే ఆ కోనేరులో ఉన్న తామర పువ్వులాగా, తామర పువ్వు అది కమల్, ఆ తామర పువ్వులా ఉంటుంది. దాని మట్టి అనేది కానీ ఆ కీచడు ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు అంటది. అది అలాగే సంసారంలో ఉంటూ కూడా సంసారం అనే మలీనం ఏదైతే ఉందో అది మనల్ని ఎప్పుడూ స్పర్శించదు. ఎలా అవుతుంది అంటే సత్సంగానికి వెళ్తే అవుతుంది. సత్సంగంలో ఏమొస్తుందయ్యా అంటే వివేకం అనేది ఏదైతే ఉందో అది వికసిస్తుంది. వివేకం ఏమంటోందంటే నీ జీవితం నీ కోసం కాదు, నీ జీవితం భగవంతుడి కోసం. ఆ స్వామి పాదాల మీద కనుక జీవితాన్ని మనం సమర్పించగలిగితే మన జీవితం చరితార్థం అవుతుంది అని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ సాంగత్యంలో ఈ జగత్తు కూడా ఉద్ధరింపబడుతుంది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళనెవరినో ఉద్ధరిస్తా అని సంకల్పం పెట్టుకుని ముందుకు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఉద్ధరించుకోలేరు, ఎదుటి వాళ్ళని కూడా ఉద్ధరించలేరు. తెలుసా? ఇది మొట్టమొదట నన్ను నేను ఉద్ధరించుకోవడానికి బయలుదేరాలి. మన నడుము మనం బిగించుకోవాలి. ఎందుకయ్యా అంటే నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడం కోసమని బయలుదేరతారో
అలాంటి వాళ్ళ సాంగత్యంతో ఈ జగత్ అంతా ఉద్ధరింపబడుతుంది అని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. మనం తెలుసుకోవాలి జీవితం విలువ అనేది ఏదైతే ఉందో, ఆ సత్సంగం విలువ అనేది ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి. అందుకే మహాపురుషులు అంటున్నారు, సాధు సంఘ్ సర్వశాస్త్రకాయ. అన్ని శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఒకటే ఉంది ఘోషణ. అదేంటి అంటే సత్సంగం చేయాలి. ఆ సత్సంగం అనేది ఏంటి? అసాధు వస్తువు అనేది భగవంతుడు. ఆ భగవంతుని యొక్క సాంగత్యం, భగవంతుడు అధోక్షజ వస్తువు అయిన భగవంతుడిని మనం ఎలా కలవగలుగుతాం? ఆ భగవంతుడే అనుగ్రహించి తన కృపా స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఈ జగత్తుకు పంపించడం జరిగింది. అది ఎవరైనా అంటే భక్తులు. ఆ భక్తుల హృదయాల్లో భగవంతుడు ఎల్లకాలం నివసిస్తూనే ఉంటాడు. అందుకే మనం ఎప్పుడే విన్నాం, గురువుని ఆశ్రయించాలి అని. ప్రతి ఒక్కళ్ళు అలా ఉండరు. స్వయంగా శివుడే చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడయ్యా అంటే, గురువు బహువత్సంతి శిష్య విత్తాపహారక. చాలామంది ఎలా ఉంటారయ్యా అంటే, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ సంపద అనేది ఏదైతే ఉందో, వాళ్ళెంతో కష్టపడి ఆర్జించింది ఏదైతే ఉందో, వాళ్ళ దృష్టి అనేది ఎప్పుడు దాని మీదే ఉంటుంది. శివుడు చెప్తున్న మాటలు, స్వయంగా ఆ మహాదేవుడు అంటున్న మాటలు అలాంటి వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్తున్న మాటలు. ఇప్పుడు ఏంటంటున్నారయ్యా అంటే, దుర్లభం, అత్యంత దుర్లభమైంది. ఏంటి? సద్గురు శిష్య సంతాపహారక. మన సంతాపం అనేది ఏదైతే ఉందో, మన మనసులో ఉన్న తాపం అనంత జన్మల నుంచి భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, దూరం అయిపోయి బాధపడుతున్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి తాపాన్ని హరింపజేసే ఉపాయాన్ని మనకి ప్రబోధించే వ్యక్తిత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సద్గురు అని సంబోధించడం జరుగుతుంది. అందుకే ఉపనిషత్తులు కూడా అంటున్నాయి, గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 గుణాలు ఉంటాయి. ఒకటి స్తోత్రీయ, ఇంకోటి బ్రహ్మనిష్ఠ. స్తోత్రీయ శాస్త్రానికి సంబంధించిన సారం ఏదైతే ఉందో అది తెలిసి ఉండాలి. అన్ని పుస్తకాలు చదివేశారు, అది కాదు స్తోత్రీయ అంటే. ఆ దాంట్లో ఉన్న సారం ఏదైతే ఉందో అది తెలిసి ఉండాలి. ఇంకొకటి బ్రహ్మనిష్ఠ. బ్రహ్మనిష్ఠ భగవంతుడి మీద అనన్య నిష్ఠ కలిగి ఉండాలి. నువ్వెవరిని నమ్ముతావయ్యా? నేను శివుణ్ణి నమ్ముతాను స్వామిజీ. కాల్చాడా? సోమవారం నాడు రా, వచ్చేసాడు. ఓం నమ శివాయ జపం చేయండి, అయిపోయింది. నువ్వెవరిని నమ్ముతావా? ఆంజనేయ స్వామి నమ్ముతాను స్వామి. మంగళవారం నాడు హనుమంతుడి మంత్రం ఇచ్చేసింది. బుధవారం నాడు నేను వీళ్ళని నమ్ముతాను, వచ్చేసింది. గురువారం ఇప్పుడైతే దేవతలు కూడా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సాయిబాబా అది ఇది అన్నీ మొదలయ్యాయి. ఆ తర్వాత శనివారం మొదట్లో ఉండేది కదా, ఇప్పుడైతే శనిని కూడా, శని పూజలు కూడా చేస్తున్నారు. ఏంటేంటో చేస్తున్నారు జనాలు భయపడుతున్నారు. ఆ పనులు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ శాస్త్రాలు ఏంటయ్యా ఉద్ఘోషిస్తున్నాయి అంటే, అన్నీ వదిలేసి భగవత్ పాదపద్మాన్ని ఆశ్రయించాలి, అంతే. అందుకే అన్నారు, తతో దుస్సంగముత్సృత్య సత్సు సజ్జేతి బుద్ధిమా. బుద్ధి అనేది ఎవరికైతే భగవంతుడు ప్రసాదించాడో, మానవ జీవితం అనేది ఎవరికైతే భగవంతుడు ప్రసాదించాడో వాళ్ళందరి పరమ కర్తవ్యం ఒకటే. అదేంటయ్యా అంటే, భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవంతుడిని ఆశ్రయించాలి అని, భగవంతుడి నామాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని ఆశ్రయిస్తామో, జపం చేస్తామో, ఆ గోవింద నామాన్ని ఎప్పుడైతే మనం కీర్తిస్తూ ఉంటామో అప్పుడు మన జన్మ సార్థకం అయిపోతాం భక్తుల మధ్యలో ఉంటూ. ఎందుకంటే భక్తుల హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. మా గురువుగారు ఎప్పుడు సరదాగా అంటూ ఉండేవారు, భక్తుల హృదయాల్లో భగవంతుడు ఎందుకు ఉంటాడు అని. భక్తుల హృదయాల్లో ఎందుకుంటాడు, ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే మా గురువుగారు సరదాగా మాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఏంటనేవారంటే, భక్తుల హృదయాల్లో కోరికలు ఏమీ ఉండవు, వాళ్ళు ఏం కోరరు. అందుకే భగవంతుడు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. లేదంటే ఈ సంసారంలో ఉండే జీవులు ఎంత భయంకరంగా ఉంటారంటే, ఒక అగరబత్తి తిప్పేసి
ఇంత పెద్ద లిస్ట్ ఒకటి అక్కడ పెట్టి వచ్చేస్తారు. నాకు ఇది కావాలి స్వామి, అది కావాలి, ఇది చేసి అది చేసి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏంటంటూ కోరికల లిస్ట్ అక్కడ పెట్టేస్తారు. అలా ఇవన్నీ కావాలి, ఇవన్నీ కావాలి, ఇవన్నీ కావాలి. భగవంతుడికి ప్రశాంతత ఎక్కడ ఉంది? ఒక రకంగా ఆలోచిస్తే ఉందే ప్రశాంతత. ఆయన పాపం పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా నిలబడి ఉంటాడు. మనకి సమయం దొరికినప్పుడు మనం చక్కగా అక్కడికి వెళ్ళి ఇంట్లో పనులు అవి ఇవి అన్నీ చేసుకుని తర్వాత సమయం దొరికినప్పుడు మళ్ళీ అక్కడికి గుడికి వెళ్ళి ఆయనతో అంటాం, పంతులు గారితో పూజ చేసేయండి అని. ఆయనేమో ఇలాగ మంత్రాలు అవి చదివి అష్టోత్తర నామాలు ఏవో చదివి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత ఇది ప్రసాదం అని తీసుకుని వెళ్ళిపోతాం. కాసేపు అయ్యాక ఇంకెవరో వస్తారు. భగవంతుడు పాప అందరి కోసం అలా నిలబడి ఉంటాడు ఆ స్వామి. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మన మనసులో ఉన్న కోరిక లిస్ట్ ఒకటి పెట్టుకుంటాం. వెంతేంటి అంటే మనం పోయిన తర్వాత మనం కోరుకున్నవన్నీ మనకి దక్కినా సరే ఏ రకమైన ప్రయోజనం లాభం అనేది మన జీవితంలో కలిగే అవకాశం లేనే లేదు. అది విశేషం. అందుకే భగవంతుడు ఎక్కడుంటాడయ్యా అంటే తన భక్తుల హృదయంలోకి వెళ్ళి అక్కడ ఉంటాడు ఆయన. ఎందుకంటే భక్తులు ఏం కోరరు భగవంతుడిని, నాకు ఇది కావాలి స్వామి అని భక్తుడు ఎప్పుడు అనడు. అందుకని భగవంతుడికి అక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆ భక్తుల హృదయాల్లో వెళ్ళి ఎంతో ప్రశాంతంగా ఆ స్వామి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. అది విశేషం. అందుకే మనం అలాంటి భక్తుల దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో, వెళ్ళి వాళ్ళ సాంగత్యంలో కూర్చుని భగవంతుని యొక్క దివ్యమైన నామాన్ని కీర్తిస్తూ ఉంటాము, అప్పుడు భగవంతుడి అనుగ్రహం వర్షంలా ఆ భక్తులతో పాటు మన మీద కూడా ఎంతో చక్కగా పడిపోతూ ఉంటుంది. మన ఆ భగవంతుడి అనుగ్రహాన్ని ఆకర్షించే గుణం మనలో లేకపోయినా సరే ఆ భక్తులు తోడు ఉండటం వల్ల, ఆ గురువులు తోడు ఉండటం వల్ల భగవంతుడు అనుగ్రహించి మన మీద కూడా ఆ అనుగ్రహ వర్షం కురిపించేస్తాడు. దాంతో మన జీవితం అనేది సార్థకం అయిపోతుంది. అందుకే చెప్పడం జరిగింది, ఏం చేయాలయ్యా అంటే మానవ జీవితాన్ని సంసారం కోసమే ఉంచకుండా ఆ స్వామి అనుగ్రహం ఏదైతే ఉందో అది పొందటం కోసమని భక్తుల సాంగత్యంలో ఉంటూ గురువు అనుగ్రహాన్ని పొంది భగవద్ భజనలో మనల్ని మనం నియుక్తి చేసుకోవాలి. అప్పుడే మన జీవితం జన్మ అన్నీ సార్థకం అవుతాయి. మన వంశం మనం అందరం ఉద్ధరింపబడతాం. లేదు అంటే మెల్లిమెల్లిగా మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల, మన భవిష్యత్ ఏదైతే ఉందో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శ్రద్ధ భక్తి అనేవి ఏవి మిగలవు. ఆ తర్వాత మందిరాలు కూలిపోతాయి. ఆ తర్వాత మన ధర్మం సమాప్తం అయిపోతుంది. అన్నీ సమాప్తం అయిపోతాయి. మనల్ని మనం కాపాడుకోవాలన్నా, మన ధర్మాన్ని మనం ఆరాధించాలి, సేవ్ చేయాలి అన్నా, మన ప్రభువుని మనం ఆరాధించాలి, సేవ్ చేయాలి అన్న ఆ మార్పు మనలోనే రావాలి. అది ఎలా వస్తుందయ్యా అంటే భగవంతుడి నామాన్ని ఆశ్రయిస్తే వస్తుంది. నేను హిందువుని, నేను బ్రాహ్మణుని, నేను ఇది, నేను అది అని అరుచుకుంటే రావు. ఎలా వస్తాయి అయ్యా అంటే భగవంతుడిని నమ్ముకుంటే వస్తాయి. భగవంతుడిని నమ్ముకుంటే ఎంత పెద్ద పెద్ద సమస్యలైనా సరే ఎంతో తేలిగ్గా వెళ్ళిపోతాయి. భగవంతుడిని నమ్మకపోతే గనక, భగవంతుడిని ఆరాధించకుండా మన ధర్మం జాతి అది ఇది అంటే మాత్రం చివరికి మనకి ఏమీ మిగలదు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాద్ స్వామి భగవంతుడిని నమ్ముకున్నాడు ఆయన. అందుకే చరిత్రలో ఎంతో గొప్ప మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు ఆయన. ఆయన కోసమే భగవంతుడు ఈ ధరాధామంలో అవతరించడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చేసాడు? ఇక్కడైతే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆయన ఆ స్తంభం నుంచి వచ్చాడు. ఆయన ఆ సభా భవనంలో ఆ స్తంభం పగలగొట్టుకుని అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఎవరు పూజ చేస్తున్నారు? దానికి ఎవరు ఆరాధిస్తున్నారు? భగవంతుడు ఎక్కడి నుంచైనా వస్తాడు. ఒక స్థానం నుంచి వస్తాడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ మన కళ్ళకి ప్రతి చోట కనబడటం లేదు. కాబట్టి సత్పురుషులు విగ్రహాల్లో భగవంతుడిని ఆరాధిస్తూ
మనల్ని కూడా ఆరాధించమని చెప్తున్నారు. కానీ భక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి అక్కడికక్కడే వచ్చేస్తాడు. అలాంటి అనుగ్రహాన్ని మనం పొందాలి, మన జన్మని మనం సార్థకం చేసుకోవాలి. అప్పుడే ఈ జీవితానికి విలువ. లేదంటే మనుష్య రూపేణ మృగా చరంతి అని శాస్త్రాలు చెప్తున్నాయి. శరీరం అయితే మనిషిలా ఉంది, కానీ ఆచరించే విధి విధానాలు మాత్రం పశువు కన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం పశువులా బతకాలా, మనిషిలా బతకాలా, ఎలా బతకాలి, జన్మని సార్థకం ఎలా చేసుకోవాలి, అవన్నీ మనమే ఆలోచించుకోవాలి. హరే కృష్ణ. నేను చెప్పింది అర్థమైందా లేదా? అది నాకు చాలా మెయిన్ కావాలి. చాలా సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. सभी बोलिएगा, అందరూ జపం చేయండి. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare.
శ్రీ చైతన్య మహాప్రభుకి జై. భగవంతుడు ఒక్కడే, 100 కాదు. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆయన ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, సచ్చిదానంద విగ్రహ స్వరూపమైన ఆ ప్రథమ తత్వం భగవంతుడు స్వయంగా నందనందన శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరు కాదు అని. అంతేకాకుండా ఏమంటున్నాడయ్యా అంటే అనాదిరాది గోవింద, ఆది మధ్య అంత్య రహితుడైన ఆ స్వామి, ఆ గోవిందుడు సర్వకారణ కారణం, అన్ని కారణాలకి ఆ స్వామియే కారణం అని. అలాంటి భగవంతుడిని కనుక మనం ఆరాధించగలిగితే చాలా అందంగా ఇలా నడుము మీద చేయబెట్టుకుని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన తుకారాంజీ అదే చూసి ఒకసారి ఆయన పాడడం జరిగింది. సుందరతే ధ్యాన ఉభే విటేవరి అని, కరకటేవరి ఠేవునియా అని మరాఠీలో చాలా అందమైన భజన ఒకటి ఆయన రాయడం జరిగింది. ఇలా నడుము మీద చేయబెట్టుకుని ఎంతో చక్కగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనం కనుక ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళగలిగితే, ఆ స్వామి నామాన్ని కనుక జపం చేయగలిగితే మిగతాదంతా ఆ స్వామి చూసుకుంటాడు. మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే మనందరం ఆ స్వామి సంతానం. భగవద్గీత చదువుతున్నాం, దాంట్లో ఏమని చెప్తున్నారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని చెప్తున్నారు. ఎంతమంది ఏ ప్రాణులు అయితే ఉన్నారో, ఈ జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హృదయ స్థానంలో వాళ్ళతో పాటు పరమాత్మ రూపంతో నేను ఎప్పుడు వాళ్ళతోటి ఉండి సాక్షిలా ప్రతిదీ చూస్తూ ఉంటాను. మనం ఆ పరమాత్మని ఆశ్రయించగలిగితే, ఆ భగవంతుని ఆశ్రయించగలిగితే కనుక మన జన్మ సార్థకం అయిపోతుంది. ఎలా ఆశ్రయిస్తామయ్యా అంటే అదే స్వామి, ఆ భగవంతుడే ఈ కలియుగంలో నామరూపంతో అవతరించడం జరిగింది. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, సత్పురుషులు చెప్తున్నారు, నామ్ బినా కలికాలే ఆరునాయి ధర్మ. మనం అనుకుంటాం అది ఉంది, ఇది ఉంది, ఏదేదో ఉంది అని. భగవంతుడి నామాన్ని మించిన ధర్మం ఏది లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో ఉద్ఘోషిస్తున్నారు, కలవు కేశవ కీర్తనాథ. కలియుగం ఏదైతే ఉందో దాంట్లో భగవంతుడి యొక్క నామం యొక్క సంకీర్తన ఏదైతే ఉందో అది దాన్ని మించిన ధర్మం ఇంకోటి లేదు అని యుగ ధర్మం గురించి చెప్తూ శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. కృతేయాయతో విష్ణు త్రేతాయ యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాథ. ఈ కలియుగం ఏదైతే ఉందో అది హరికీర్తనకి సంబంధించిన యుగం. ఈ యుగంలో భగవంతుడు మనల్ని అనుగ్రహించి మన పరిస్థితిని చూసి ఆయన నామరూపంలో అవతరించడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కువసేపు కూర్చోలేం, పూజలు చేయలేం, సమయాలు లేవు, సమయానికి స్నానం చేయలేం, శుచి లేదు, శుభ్రతలు లేవు, ఏమీ లేవు, ఇంకా అన్నీ అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనం భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాం? అందుకనే భగవంతుడి అనుగ్రహించి నామరూపంలో మన దగ్గరికి రావడం జరిగింది. నువ్వేం చేయక్కర్లేదు, ఖాయితే షూయితే యథాతథా నామ్ లై. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అదే పరిస్థితిలో నువ్వు నా నామాన్ని స్మరించు. ఇంకేం కావాలి? అంతకన్నా ఇంతకన్నా పెద్ద అనుగ్రహం ఇంకేముంటుంది? భోజనం చేస్తున్నావా? ఏం పర్వాలేదు, భోజనం చేస్తూ కూడా నువ్వు నా నామాన్ని స్మరించుకోవచ్చు అని ఆ స్వామి చెప్తాడు. ఎందుకంటే యుగ ధర్మం అదే, ఈ కలియుగ ధర్మం అదే. ఇక్కడ మనం ధ్యానం చేయలేం. లేదు స్వామీజీ నేను చేయగలుగుతా అని, అది ఒక అజ్ఞానమే. ధ్యానం అనేది అంత సహజమైన వస్తువు కాదు. అది మనస్సు ఒక్క నిమిషం స్థిమితంగా ఉండదు. అక్కడి నుంచి ఎవరో వెళ్ళి ఏదో తెస్తుంటే అలా వెళ్ళిపోతాం, ఇక్కడి నుంచి ఏదో జరిగితే అక్కడికి వెళ్ళిపోతాం. లేదు అంటే అరే ఇంట్లో తాళం వేసొచ్చానా లేదా, చుట్టాలు వస్తున్నారు, ఇదవుతోంది, రేపేం చేయాలి. ప్రతి క్షణం మనసులో ఏదో ఒక రకమైన కళ్ళు సంకల్ప వికల్పాల మధ్యలో మనం కొట్టుకుంటూనే ఉన్నాం. మనం ఎలా ధ్యానం చేయగలుగుతాం? మనం చేసే పని మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు ఉండకూడదు. భగవంతుడు అనుగ్రహించి నామరూపంలో మన జీవితంలోకి రావడం జరిగింది. ఆయన చెప్పేది ఒకటే, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ మనస్సు చంచలంగా ఉంది,
ఇబ్బంది ఏమీ లేదు. అర్జునుడు అంటున్నాడు భగవద్గీతలో భగవంతుడితో, స్వామి నా మనస్సు ఎంతో చంచలమైంది, దాన్ని నేను నిగ్రహించలేకపోతున్నాను. మీరు కనుక ఆదేశిస్తే నేను గాలిని ఆపగలుగుతాను కానీ మనసును ఆపలేను స్వామి అని. ఆ భగవంతుడు ఏంటంటాడు, భగవద్గీతలోనే చెప్తున్నాడు, 2 పనులు చేస్తే సరిపోతుందయ్యా అని. ఏంటంటే అభ్యాసం. ఏం అభ్యాసం చేయాలి? ఈ యుగ ధర్మం యొక్క అభ్యాసమే చేయాలి. ఏ యుగం? ఇప్పుడు చలికాలంలో స్వెటర్లు వేసుకుంటాం, ఎండాకాలంలో ఎవరు స్వెటర్లు వేసుకోరు, చలికాలంలో ఎవరు ఏసీలు పెట్టుకోరు. అయినా ఏ కాలంలో ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, ఏ రకమైన భోజనం చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఆ కాలంలో అదే రకంగా మనం ఉంటాం. అలాగే యుగానికి కూడా ఒక ధర్మం అనేది ఉంది. మామిడి పళ్ళు ఈ సీజన్లో వస్తేనే తింటాం, వేరే సమయంలో వస్తే చాలా తక్కువ మంది తింటారు. లేదు లేదు ఇది సీజనల్ ఫ్రూట్ కాదు, ఇది కెమికల్స్తో చేశారు, అది ఇది వద్దు అని. ఏ వస్తువు ఏ వాతావరణానికి ఏ సమయానికి ఏ విధంగా అనుకూలంగా ఈ సంసారంలో రావడం జరిగిందో మనం దాన్ని అలాగే గ్రహిస్తున్నాం. ఈ కలియుగానికి కూడా ధర్మం ఒకటి ఉంది. ఈ కలియుగ ధర్మం ఏంటయ్యా అంటే కలౌతగ హరికీర్తనాత్. హరికీర్తన ఒకటే, భగవంతుడి యొక్క నామం ఒకటే, అది తప్ప ఇంకే ధర్మం లేదు. ఆ నామాన్ని మనం జపించగలిగితే అన్నీ ఒక పక్కన పెట్టి భోజనం చేస్తూ పడుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, బాత్రూంలో కానీ, నడుస్తున్నప్పుడు కానీ, ఆ పని చేస్తున్నప్పుడు కానీ, వంట వండుతున్నప్పుడు కానీ మన జీవితం ఇంకోరా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు అందరూ నామజపం చేస్తూ ఉండండి. మీతో ఉండే వాళ్ళకు కూడా జపం చేయమని ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉండండి. భగవంతుడి నామమే మనల్ని ఉద్ధరిస్తుంది. ఈ సంసారంలో ఉండే మనుషులు ఎవరు మనల్ని ఉద్ధరించలేరు. ఆ గురువులు కూడా భగవంతుడి నామాన్ని ఆశ్రయించడం వల్లే వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి కారణమవుతారు తప్ప భగవంతుడి నామాన్ని వదిలేసేస్తే ఇంకా సాధువే లేరు. ఆ సాధువు యొక్క ప్రాణం ఏంటి? భాగవతంలో చెప్పడం జరిగింది, మై అనన్య భావేన భక్తిని కుర్వంతి దృఢం. ఎంతో అనన్య భావంతో నా మీదే నిర్భరపడి నన్నే ఆశ్రయించి నా నామాన్ని ఆశ్రయించి జీవిస్తున్నారు కాబట్టి, నన్నే ఆరాధించి నన్ను సేవ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ అభ్యాసం వాళ్ళ వైరాగ్యం నేనే కాబట్టి వాళ్ళే నా భక్తులు అని చెప్పడం జరుగుతుంది. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఆసక్తి అనేది లేకపోవడం, రాగభావం అనేది లేకపోవడం. కానీ దానికి ఇంకొక మహత్వపూర్ణమైన అర్థం ఉంది. అదేంటంటే విశిష్టే పరమ పురుషే అనురాగం. పరమ పురుషు ఎవరయ్యా అంటే భగవంతుడు. ఆ స్వామి మీద అనురాగం, ఆ స్వామిని ప్రేమించే మనస్తత్వం, వృత్తి. ఆయన్ని మనం మూర్తిలా చూస్తే, విగ్రహంలా చూస్తే ఆయన విగ్రహం వరకే ఉండిపోతాడు. ఆయన్ని మనం వ్యక్తిలా చూసి ఆయన ఆరాధించి ప్రేమించగలిగితే అదే వైరాగ్యం అంటే. అభ్యాసం అంటే ఆయన నామజపం చేయడమే. భగవంతుడి నామాన్ని జపిస్తూ భగవద్ భక్తుల సాంగత్యంలో ఉంటూ ఎప్పుడైతే ఆ స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితం ఒట్టెక్కిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా ఏ అభావం అనేది జీవితంలో ఉండదు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ గురు గోవింద గంధర్వీ కమాగిరి ధాట. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ శ్రీ రాధా గోవింద్ శ్రీ రాధా గోపినాథ్ పంచతత్వాత్మకం శ్రీ గౌర హరి की